ఇక్కడ చూడండి అద్భుతం ఎంత బాగుందో. అసలు ఏదో ఆర్చ్ ఉంది పైన, సీలింగ్ లాగా ఇలా ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది ఏమో డెవలప్ చేయలేదు ఇంకా అనుకుంటా, అంటే ఇంకా కొండ పైన అది ఇంకా చేయడానికి రాదు. అక్కడ ఎక్కుతారని దానికి ఏదో గోడలాగా కట్టేసినారు పైకి. ఏదైనా డేంజర్ జరుగుతుందని భయం, అంతే కదా, సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా, అందుకనేసి చాలా బాగుంది. ఇదంతా గవర్నమెంట్ మంచిగా డెవలప్ చేసింది. ఈ గుహలను కనుక్కోవడం బాగా కనుక్కున్నాడు. ఇంతకు కనుక్కొని దీన్ని డెవలప్ చేసి టూరిస్ట్ ప్లేస్ ఎంత బాగుందంటే, ఇక్కడ ఒక శిలాతోరణం, ఇదొక శిలాతోరణం, మరి ఇదొక శిలాతోరణం, ఇదొక శిలాతోరణం, 3 ఉన్నాయి ఒకటే దాంట్లో. 1 2 3 కదా. ఎంత బాగుందంటే రాజుల కోటలు ఉన్నట్లున్నాయి. పప్పగా పస ఎదలో లయ ఎగిసి దిగి ఒడిలో దిగి కమా కమా ఉండకోనా ఏకమైనా మతీరం అవునా మైనా నీవే నేనా సుఖపికముల కలరవముల మరుల హరులలో విహంగమా విహంగమే హనించగా ఎన్నాళ్ళు సాగాలి ఏకాంతాన్వేషణ. ఊసిన ఆశలు విరితే నెలు చల్లగా కీరవాణి. ఈ మర్రి చెట్టు చూడండి ఎంత బాగుందో. అసలు కొండల మీద నుంచి ఊడలు అలా 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 దాని వేర్లు ఊడలు భయంకరంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా సినిమా తీయచ్చు, భయంకరమైన హారర్ మూవీ తీయచ్చు, హారర్ పిక్చర్స్. చాలా బాగుంది, చాలా అద్భుతం. సృష్టి, దేవుని సృష్టి అనేది చాలా అద్భుతమైనది. మా భాష, మా కొడుకు ఎంత బాగుంది చూడండి కదా. కొండలు, ఇదే లాస్ట్ ప్లేస్. పప్పగా పస ఎదలో లయ ఎగిసి దిగి ఒడిలో ఒదిగి సుఖమా స్వరమా లలలా కొండకోనా ఎండవాన ఏకమైన ప్రేమ గీతం అవునా మైనా నీవే నేనా సుఖపికముల కలరవముల మరుల హరు